ఆంధ్రప్రదేశ్లోని ఉప్పాడ ప్రాంతంలో దీర్ఘకాలంగా వేధిస్తున్న సముద్ర తీర ప్రాంత కోత సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ద్వారా ఉప్పాడలో తీర రక్షణ నిర్మాణాలను అభివృద్ధి చేసే ప్రతిపాదనను సుమారు 323 కోట్ల అంచనా వ్యయంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చురుకుగా పరిశీలిస్తోందని తెలిపారు. గత 5 ఏళ్లలో సగటున ఏటా 1.23 మీటర్ల తీర కోతకు గురైందని, దీంతో సుమారు 12 మీటర్ల తీరం కోల్పోయిందని పవన్ వివరించారు. తీర ప్రాంత రక్షణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఎన్డీఏ ఎన్నికల వాగ్దానానికి కట్టుబడి ఉన్నామని, అనుమతులు లభించిన వెంటనే కొత్తపల్లి మన ఉప్పాడ తీర ప్రాంతం ఈ 100 సంవత్సరాల్లో 320 ఎకరాలు కోతకు గురైంది. 320 ఎకరాలు ప్రతి సంవత్సరానికి కొంత కోతకు గురవుతా ఉంది. మన ఉప్పెన సినిమాలో వచ్చిన ఇల్లు కూడా ఈ రోజున కోతకు గురై వెళ్ళిపోయింది. నేను ఒకటే మీకు మాటిస్తున్నా, ఈ తీర ప్రాంతాన్ని కూర్చోబెట్టి సముద్రపు కోతని అరికడతాం. దానికి కావాల్సిందల్లా బాంబే తరహాలో కేంద్రం సహాయంతో మనకి అక్కడ బౌల్డర్స్ వేయాలి, అక్కడ ఆప్ చేయాలి. సముద్రపు కోతను ఆపాలంటే దానికి చాలా కష్టసాధ్యమైన విషయం. ఒక వెల్ ఇంజనీరింగ్ ప్లాన్ కావాలి, దానికి చాలా బలమైన ప్లాన్ కావాలి. దానికి ఈ చలమల శెట్టి సునీల్ అనే వ్యక్తి సరిపోడు. కేంద్రంకి వెళ్ళి మేము ఇక్కడ బలంగా మాట్లాడాలంటే చట్టసభల్లో, లోక్సభలో బలమైన కూటమి గొంతు వినిపించాలి. తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ వినిపించగలడు. మన కొత్తపల్లి, మన ఉప్పాడ తీర ప్రాంతం